వాయోభారంతో ఒంటరి జీవితం గడిపే పండుటాకులకు భరోసా ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వారిపై జరుగుతున్న నేరాలను అదుపు కోసం రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులపై నేరాల నియంత్రణ, వారి సంక్షేమం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పోలీస్ బాసులు చెప్తున్నారు. సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వారీగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే ఒంటరి దంపతులైన వృద్ధులను, వారి గురించి స్థానిక సెక్టార్ ఎస్ఐలు తరచూ వారిని కలిసి సమస్యలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. భూములు, ఆస్తులు, డబ్బు కోసం ఒంటరిగా ఉండే వృద్ధులపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో నేరగాళ్లు ఆర్థికంగా బాగానే ఉన్నట్లు గుర్తించే అందినంత కాజేసేంత వరకు మాయమాటలతో మురిపిస్తారు. విదేశాలలో ఉన్నట్లు నమ్మించేందుకు ఆయా దేశాల నుంచి ఫోన్ నంబర్లను వాడుతూ యాప్ సాయంతో గొంతు మార్చి ఏమార్చుతారు. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన 2 మహిళల వలలో 120 మంది విశ్రాంత ఉద్యోగులు మోసపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారిలో అత్యధికులు తమ పిల్లలకు తెలిస్తే ఇంటి నుంచి గెంటేస్తారని మౌనంగా ఉండిపోయారు. ఇలాంటివి జరిగితే స్థానిక రానా లేదా టోల్ ఫ్రీ 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 47 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఠాణాల పరిధిలో వయసు మీరిన పిల్లలు విదేశాలలో ఉన్న 70 ఏళ్లు దాటి ఒంటరిగా ఉండే వృద్ధులను గుర్తిస్తారు. పోలీస్ స్టేషన్ల వారీగా వృద్ధులుండే ప్రాంతాల చిరునామా సేకరించి ఒక రికార్డు నిర్వహిస్తారు. స్థానిక సెక్టార్ ఎస్ఐలు, పాట్రోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు గస్తీ కోసం వెళ్ళినప్పుడు వీరిని ఖచ్చితంగా కలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నుంచి 10 మంది వరకు మొత్తం 550 మందిని గుర్తించారు. వివిధ సందర్భాలలో సమస్యలపై పోలీసులను ఆశ్రయించిన వారిని ఇందులో చేర్చారు. నేరెడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ ద్వారా పోలీస్ స్టేషన్ల వారీగా తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తుంటారు. ఇక ఇటీవల ఒంటరిగా ఉండే వృద్ధులపై నేరాల సంఖ్య పెరుగుతుంది. కొన్నిసార్లు దొంగల చేతుల్లో హతమవుతున్నారు. మరికొందరు అనారోగ్య సమస్యలతో మరణించిన పట్టించుకునే వారు లేక రోజుల తర్వాత వెలుగులోకి వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడని గమనించిన కొందరు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆస్తి పత్రాలు, ఇంట్లో డబ్బులు, విలువైన వస్తువులను కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని మోసగిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ కేసులలో ఎక్కువ మంది బాధితులు వృద్ధులే ఉంటున్నారు. ఇక పోలీసులు తరచూ వెళ్లి కలవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించేందుకు వీలుంటుంది. ఒంటరిగా ఉన్నామనే అభద్రతా భావం తగ్గిపోతుంది. నిత్యం కలవడం వల్ల వేధింపులు వంటివి వెలుగులోకి వస్తాయి. తద్వారా పండుటాకులపై జరిగే ఆకృత్యాలకు అరికొట్టవచ్చని పోలీసులు చెప్తున్నారు.